శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర గుట్ట బుధేర గ్రామం ఎక్స్ రోడ్ శనివారం పూజ పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకము మరియు అన్నదాన కార్యక్రమంను నిర్వహించు భక్తులు దామరచర్ల స్రవంతి సురేందర్, కార్తికేయ మరియు అనికేత్ కుటుంబ సభ్యులు. గోత్రం గగ్గోల, గ్రామం రుద్రారం. महिमानसिदन्ते यत्र पूर्वे साध्यासन्तु देवाः ओम राजाय प्रसन्नसाहिने नमो वयं वै शमनाय कुर्महे समे कामान् कामकामाय मक्षम्मा कामेश्वरो वै शमनो ददातु कुबेराज वै शमनाय महाराजाय नमः ओम स्वस्ति कामराजं वैराजं पारमेश्वराय महाराज महाकृतभयं समुद्रपर्यन्ताय राजा प्रसिद्धो मत परमेश्वरः. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నవచేతన సంచార పుస్తకాలయాన్ని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రపాణి ప్రారంభించారు. పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడి రకరకాల రుగ్మతలకు లోనవుతున్నారని, ఇలాంటి తరుణంలో పిల్లలు పుస్తక పఠనంపై మొగ్గు చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. బాలసాహిత్యంపై పిల్లలకు ఆసక్తి కలిగిస్తే మంచి ప్రయోజనాలుంటాయని డాక్టర్ చక్రపాణి అన్నారు. నెలనెలా నిత్యవసర వస్తువులతో పాటు పిల్లలకు బాలసాహిత్యాన్ని కొనేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ సంచార పుస్తకాలయం సంగారెడ్డిలోని త్రినేత్ర కాంప్లెక్స్ పక్కన ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు ఈ సంచార పుస్తకాలయంలో మంచి సాహిత్యం అందుబాటులో ఉండనుంది.
కీర్తిశేషులు రుద్రారం శంకర్ గౌడ్ 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జెడ్పీ చైర్మన్ ఆర్ శ్రీనివాస్ గౌడ్, జోగిపేట్ సురేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్, నక్క నాగరాజు గౌడ్, జ్ఞానం, బీఆర్ఎస్ నాయకుడు చింతా సాయినాథ్తో పాటు ఫన్నీ గౌడ్, మధు గౌడ్, ప్రదీప్, దీక్షిత్, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణ కేంద్రం శాంతినగర్లోని సెంట్ ఆంటోనీ డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్స్లో సెంట్ ఆంథోనీస్ డైరెక్టర్ సోలమన్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెక్స్ట్ జెన్ నోవైస్ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. అకాడమిక్ ఇయర్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మరియు ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్తో పాటు మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థినులకు స్వాగతం పలుకుతూ విద్యార్థినులు ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకుని విద్యను సాగించి తమ కాలపై తాము నిలబడి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. మొదటి సంవత్సర విద్యార్థులు తమ సీనియర్స్ని ఆదర్శంగా తీసుకుని మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. నాణ్యమైన విద్యతో పాటు ఆటపాటలు కల్చర్ యాక్టివేటర్స్లో సైతం విద్యార్థినులు ముందుకు రాణించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ వేడుకల్లో అకాడమిక్ కౌన్సిలర్ కృష్ణకుమారి, ప్రిన్సిపల్ జవహర్, సెంట్ ఆంథోనీ స్కూల్ ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అరుణ, అకాడమిక్ డైరెక్టర్ జయబాలారెడ్డి, కళాశాల సిబ్బంది, లెక్చరర్స్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
Jayabala Garu, and Director Sri E. Vijay Kumar Garu, and Academic Director Mrs. Aruna Reddy Madam Garu, and School Principal Sri Karunakar Garu, and our College Principal Sri Jawahar Garu, and welcome to you all. Now, before I say a few, best things, I should say, based on my experience and based on my understanding about a student, you definitely have, depends upon your attitude, how you take up the things, whether your interested areas where you are good at is really as per your temperament or not. This actually talks about your personality, right? So, only thing is, within the college, 10 to 3:30, whatever knowledge and training and skills that is being imparted to you, okay? Try to grab the opportunity. Your teachers are there to train you, to teach you, to make you learn, to gain your knowledge. Try to grab, take maximum help there. And apart from that, some training sessions are also being given to you. See that you enhance your skills and abilities there. Do not deny for anything and no backward step to learn new things. By learning only we proceed in life. If you are stagnant, if you are standing at some crossroads without enhancing your knowledge and skills, then we stay there. A hearty welcome to the Freshers Day, Next Gen Novices. What is it called? Next Gen Novices. A little late, but all the first years, hearty welcome. We had our orientation. Yes? All the first years, can I see your hands up please? All the first years? Wonderful, wonderful, fantastic, hands down. There is a special quality about me. So, after a few months, 2 or 3 months, like we are celebrating your Freshers Day. So, I once again welcome you to the family of St. Anthony's. St. Anthony's family is just 5,000 members. School, junior college and degree college. Just 5,000 of Shantinagar branches. And who is the person who made it possible? Our Honorable Sir, community. Do you think it is a simple task? We must all be proud to be part of this educational institutions, because it's a great opportunity to learn and grow, learn from each other and grow together. Now coming to the first years, I must tell you, second years and third years, please don't get jealous. First years are already on fire. In these 2-3 months, they have set the stage correctly. You are already on fire. Never underestimate the power within you. So first point to learn is always believe in yourself. Always believe in yourself. Can all of us put our hands together and once again welcome the first years and appreciate the fresh energy. అందరికీ నమస్కారం అండి. సెంట్ ఆంథోనీస్ మహిళా డిగ్రీ కళాశాలలో నేడు ఫ్రెషర్స్ డే జరుపుకోవడానికి ఎంతో సంతోషపడుతున్నాము. ఫస్ట్ ఇయర్స్ ని ఆహ్వానిస్తూ సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ ఆర్గనైజ్ చేసినటువంటి ఫ్రెషర్స్ డేలో అకాడమిక్ టాపర్స్ కి మొమెంటోలు ప్రదానం చేయడం, అలాగే స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో గెలిచినటువంటి వారికి మొమెంటోలు ప్రదానం చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్స్ ని ఆహ్వానిస్తూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ కి అందరికీ కలిపి వారు డిగ్రీ కోర్స్ ని మంచి పట్టుదలతో పూర్తి చేసి మంచి జాబ్ తెచ్చుకోవడానికి తగినటువంటి స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ అకాడమిక్స్ లో టాపర్స్ గా వెలుస్తూ వారి జీవితాన్ని మంచి మలుపు తిప్పుకోవాలని అకాడమిక్ డైరెక్టర్ గారు నిర్దేశించారు. జాయిన్ యాజ్ అ స్టూడెంట్, లీవ్ యాజ్ అ ప్రొఫెషనల్ అన్నటువంటి ట్యాగ్ లైన్ తో డిగ్రీ కళాశాల నడపడం జరుగుతుంది. ఈ కళాశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఫేసింగ్ స్కిల్స్, జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ మరియు క్రియేటివ్ స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. తద్వారా వారు ఫ్యూచర్ జాబ్స్ కి రెడీగా ఉండేటట్టుగా వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. ఈ ఫ్రెషర్స్ డేకి ఇంత సంబరంగా జరుపుకోవడానికి సహకరించినటువంటి అధ్యాపక బృందానికి,
ప్రిన్సిపల్కి, అకాడమిక్ కౌన్సిలర్ మేడంకి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదములు. అమీన్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథునిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భగవంతుని ఆశీర్వాదంతో ప్రజలపై ఉండాలని, సుఖసంతులతో అష్టైశ్వర్యాలతో కలగాలని వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణపతికి పూజలు నిర్వహించి గణేశుని నిమజ్జన శోభాయాత్రను కళాకారుల నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో ఘనంగా నిర్వహిస్తాము. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ వారు సహకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు ప్రజలు కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, వారి కుటుంబ సభ్యులు, గణనాథుని మిత్ర బృందం, యువత తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, పద్మశాలి సమాజం ఆరాధ్యుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం వద్ద సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రతిష్ఠించిన బాపూజీ విగ్రహానికి జిల్లా గౌరవ అధ్యక్షులు గొంట్యాల పండరి, జిల్లా అధ్యక్షులు కొప్పెరి వెంకట హరిహరకిషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధ్యక్షులు మాట్లాడుతూ బాపూజీ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని, బాపూజీ జయంతి సెప్టెంబర్ 27న సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ సుచిత్ర, విశ్వవిద్యాలయం ఉద్యోగులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంజి మంజులత, ప్రధాన కార్యదర్శి తాటికొండ అశోక్, కోశాధికారి పోల పుండరీకం, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క రాఘావులు, ఉపాధ్యక్షులు యాగ్ని మురళి, కొడపాక యాదగిరి, తాటికొండ వెంకటేశం, వెంకటాపురం జీవన్, వివిధ మండల
గ్రామ కుల బాంధవులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి పద్మశాలి కుల బాంధవులందరూ జిల్లా నుంచి నలుగురు నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రతిసారి కూడా ఇలాంటి నివాళులు ఘనంగానే జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇట్లాంటి ఇంకా భారీ ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులు జరిపించి ఆయన ఆశయాలను మనం అందరం కలిసికట్టుగా ఉండి ఆయన ఆశయాలను సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై పద్మశాలి, జై కొండా లక్ష్మణ్. ఈరోజు కొండా లక్ష్మణ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థానికంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ వద్ద గల సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రతిష్ఠించిన విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పద్మశాలి సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహనీయుల వర్ధంతులకి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఐలమ్మకు కానీ మిగతా వాళ్ళకి చేస్తారు. అలాగే కొండా లక్ష్మణ బాపూజీ వర్ధంతిని కూడా ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సంగారెడ్డి పట్టణంలోని మన ఎఫ్ఆర్ఎస్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కొండా లక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర, ముఖ్యుడు. అలాంటి నాయకుని యొక్క ఆశయాలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలిస్తున్నారు. కాబట్టి కొండా లక్ష్మణ బాపూజీ ఆశయ సాధన కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తూ లింగాయత సమాజ్ సంగారెడ్డి అధ్యక్షులు, తర్వాత టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి ఈ పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరియు పద్మశాలి కుల బాంధవులకు మరియు బీసీ సంఘ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 4 ప్రధానమైన ఆశయాలతో పోరాడినటువంటి మహా గొప్ప యోధుడు. అతడు స్వాతంత్రోద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసి పద్మశాలి కులస్తులైనటువంటి నేత కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. మనం అందరం అతని యొక్క ఈ వర్ధంతులు, జయంతులు చేసి ఈ రోజుకు మర్చిపోవడం కాదు, అతని యొక్క ఆశయ సాధనకు మనమంతా కృషి చేసినప్పుడే ఆ నాయకులకు నివాళి అర్పించినట్టు ఉంటుంది. కాబట్టి మనం అందరము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ